గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు, మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూగోజీ, పాగోజీ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం ఈ 13 జిల్లాల్లోని మెయిన్ సెంటర్లలో బట్టలిప్పి తలకిందులుగా తపస్సు చేసిన 2029 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి నువ్వు గెలవు. ఎందుకంటే నువ్వు సీఎం కావాలన్నా 88 సీట్లు కావాలి అంకుల్, అవి నీకు రావు అంకుల్, తెలుసుకో అంకుల్. ఎందుకు రావు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. 2019లో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు రావడానికి గల కారణాలు ఏంటి? అంతకుముందు గవర్నమెంట్ మాకు ప్రత్యేక హోదా వద్దు అని ఒకటి, మరియు జనసేన పార్టీ సింగిల్గా పోటీ చేయడం. 2014లో స్టేట్ డివైడ్ అయిన తర్వాత 2016 స్టార్టింగ్లోనే చంద్రబాబు నాయుడు మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలి అన్న వెంటనే మొత్తం స్టేటు ఒక రేంజ్లో రైలిపోయింది. చాలామంది దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేద్దాం అనుకున్నారు. సో బాగా కసి ఉండింది. ఆ 2016 తర్వాత నుంచి ఎలక్షన్స్ వచ్చేంత వరకు చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి అని చెప్పి స్టూడెంట్స్ అందరూ, యువత అందరూ ఒక రేంజ్లో కోపంతో ఉన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేయడం వల్ల దాదాపు 40 సీట్ల పైనే 2-3 వేలు ఓట్లతో కొన్ని 5-6 వేల ఓట్లతో కొన్ని టీడీపీ ఓడిపోయింది. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వాళ్ళ మీద కోపంతో ఇక్కడ వాళ్ళకి ఓట్లు పడ్డాయి, కానీ వీడు పెద్ద తోపు అని కట్ చేస్తే 2024 ఎలక్షన్ టైంకి వారు నాయన మాకు ప్రత్యేక హోదా వద్దు, అసలు మన రాష్ట్రం బాగుంటే చాలు, మన రాష్ట్రం అనేదానికి ఒక రాజధాని ఉంటే చాలు, మన రాష్ట్రానికి ఒక మంచి రోడ్లు ఉంటే చాలు, మన రాష్ట్రం ఎట్టో ఒకటి అభివృద్ధి అయితే చాలు రా స్వామి, మాకు ఈ 3 రాజధానులు ఏంది, మాకు ఈ కల్తీ మంది ఏంది, మాకు ఈ దిక్కుమాలిన గవర్నమెంట్ ఏంది అని చెప్పి ఫీల్ అయిపోయి గుదిరారట్టే ఓట్లు. కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు జనాలు చూస్తూ ఉంటారు, ఎలక్షన్ టైంలో గుజి పడేస్తారు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మాట్లాడుతున్నాడు ఏమంటే అసలు ప్రజాస్వామ్యం ఏమైపోతుంది, అసలు ఈ ప్రజాస్వామ్యంలో ఎలా బతకగలుగుతున్నారు, ప్రజలందరూ ఆందోళనకి గురైపోతున్నారు అని నంగనాచి మాటలు మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీద వైసీపీ నాయకులు వచ్చి దాడి చేసి ధ్వంసం చేసినప్పుడు మాట్లాడలే. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి పోయి గొడవ చేసినప్పుడు మాట్లాడలే. నీ పార్టీ ఆఫీస్ మీద ఎవడన్నా దాడి చేసినాడా, నీ ఇంటి మీద ఎవడన్నా దాడి చేసినాడా? సో ప్రజాస్వామ్యం ఎప్పుడు ఉండింది? అప్పుడు నువ్వు గాల్లో దోమలు కొట్టుకుంటా ఉంటివా, లేకపోతే ఎంటుకలు పిక్కుంటా ఉంటివా, లేకపోతే ఇంకేమన్నా పిక్కుతా ఉంటివా? ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడం అనేది అది కదా. ఇంటి మీదకి దాడులు చేసినప్పుడు, పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేసినప్పుడు నువ్వు ఏం చేస్తూ ఉంటివి? అవి ఇంకా జరగలేదు కదా. ప్రజాస్వామ్యం బాగున్నట్టే. ఈ బోరుగడ్డ అనిల్ గాడు అమ్మనా బూతులు తిట్టినాడు, వాడిని ఏమైనా అంటివా అనిలే, ఏం చేతివి, అధికారం ఇచ్చివి, ఆడు ఇంకా ఇచ్చిపోయినాడు. నీ యొక్క పరిపాలనలో నీ యొక్క అనుచరులు పక్కన వాళ్ళు అమ్మనా బూతులు తిట్టినా నువ్వేం చేస్తూ ఉంటివి? కళ్ళు మూసుకొని ఉంటివి, ఇట్టా ఉంటివి. తర్వాత ఏమైంది? అక్కడ వచ్చినాయి, నాకు ప్రతిపక్ష హోదా కావాలి బాబోయ్ అని అడుక్కునే స్టేజ్కి వచ్చినావు. ఇంకా బుద్ధిరా. పవన్ కళ్యాణ్ని వైజాగ్లోని ఒక హోటల్ నుంచి బయటికి రానికుండా చేసినావు. పవన్ కళ్యాణ్ని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి రాకుండా అడ్డుపడినావు. చాలామంది ఎమ్మెల్యేలని వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా అడ్డుపడినావు. గవర్నమెంట్ టీచర్లు వాళ్ళు ఏదో ఉద్యమాలు చేసుకుంటామంటే విజయవాడకు రాకుండా ఉండడానికి అడ్డుపడినావు. కాకుంటే వాళ్ళు వచ్చేసిన వాళ్ళని అడ్డుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి విఘాతంగానే నేను పిలిపిస్తున్నారు కదా. నేను ప్రతి చోటికి ఇల్లునైనా అంటున్నారు కదా, నీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు 2016లో నిన్ను వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆపినప్పుడు, వాడు ఆపగలిగినప్పుడు ఇక్కడ ఆపలేరు అనుకుంటున్నావా ఏంది? ఆపగలరు, కానీ ఎందుకు ఆపట్లేదు అంటే
జగన్మోహన్ రెడ్డి పోతాడు, అక్కడ గొడవలు జరుగుతాయి, నీకు నెగిటివిటీ వస్తుంది. అది నీకు నువ్వే గొంతు తోసుకున్నట్టు అవుతుంది. ఇక్కడ నువ్వు బయటకు వచ్చిన ప్రతిసారి ఎర్రి పప్పు అవుతుంది. ఎవరు నువ్వు? అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. చాలామంది జనాలు వచ్చి ఆ మిర్చిని తొక్కి పడేసి వాళ్ళకి నష్టం కలిగించినావు. నెక్స్ట్ అక్కడ గంజాయి బ్యాచ్ గాళ్ళు 3-4 కుక్కని కొట్టిన పోలీసులు కొడితే వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడినావు. పప్పయింది ఎవరు? ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే వాడి విగ్రహ ఆవిష్కరణ అని చెప్పి నువ్వు పోయి ఇంకొని చంపే. ఎప్పుడో సంవత్సరం ముందు బెట్టింగ్లో డబ్బులు మోసం చేసి వాడు చచ్చిపోతే వాళ్ళ కొడుకు వాడికి విగ్రహం కడితే అది నువ్వు ఓపెన్ చేయడానికి వినావు. నీకు ఓటేసే ఒక ఓటర్ని చంపుకుంటే మొన్న మామిడికాయలు మద్దతు ధర అని చెప్పి ఎగేసుకొని పోతువి. అక్కడ 4 మామిడికాయలు లోడ్లు వచ్చి పారిచ్చిరే. దాని మీద నువ్వు తొక్కుంటా పోతువి. ఇప్పుడు నీకు అర్థం కాదు ఏంటంటే బయటకు వచ్చిన ప్రతిసారి నీ డ్రామాలు బయటపడిపోతున్నాయి. డీజే టిల్లు స్క్వేర్లో వాడు ఒక డైలాగ్ చెప్తాడు, ప్రిన్సు, ఎర్రిపప్ప అయిపోయి నీకు ఇంకా బుద్ధి రావట్లేదురా అంటే వాటి ఇల్లుగాడు ఇట్టా మగం పెడతాడు. అట్టే ఉంది పరిస్థితి. ఇప్పుడు ఒక తెలుగుదేశం కార్యకర్తని నడి రోడ్డు మీద పీక కోసి చంపినప్పుడు వాళ్ళ గురించి నువ్వు మాట్లాడలే. ఇప్పుడు ఎవడైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పుకి తగ్గ ఆధారాలు ఉన్నప్పుడు వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేస్తా ఉంటేనే నీకు రెచ్చిపోతున్నావే. అసలు ఏ తప్పు చేయని వాళ్ళని నడి రోడ్డు మీద పీక కోసినప్పుడు ఈ మాట్లాడకుండా యాడికి పోతివి? ఎమ్మెల్సీ అనేటోడు వాళ్ళ డ్రైవర్ని హోమ్ డెలివరీ చేసినప్పుడు ఇవన్నీ అడిగినాయి. అదే తప్పు జనసేన నాయకులు చేసినప్పుడు వాళ్ళు జైల్లో చెప్పకూడదు అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యం అంటే. తప్పు చేసిన వాళ్ళందరూ వెనకేసుకురావడం ప్రజాస్వామ్యం కాదు. నీ యొక్క పార్టీలో అమ్మనాభూతులు తిట్టిన వాళ్ళని నువ్వు అధికారాలు ఇచ్చి ఒక రేంజ్లో కూర్చోబెట్టినావు. చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి జైల్లో చెప్పకూడదు తినిపిస్తున్నాడు. డిఫరెన్స్ ప్రజాస్వామ్యం తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉన్న పల్లెటూర్లన్నింటినీ అభివృద్ధి చెందుతూ మన గిరిజన గ్రామాలని అభివృద్ధి చేస్తూ ఖాళీ టైంలో సినిమాలు తీసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఒక రేంజ్లో పెట్టుబడులు తీసుకొస్తున్నాడు. నారా లోకేష్ పెద్ద పెద్ద కంపెనీలన్నింటినీ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. కావాలంటే రాష్ట్రంతోనే ఒక రేంజ్లో గొడవ పడేస్తున్నాడు. అలా ఖాళీ టైంలో ఏం చేస్తున్నాడు? మిగతా వాళ్ళందరినీ చెప్పకూడదు వినిపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఖాళీ టైంలో ఏం చేస్తున్నాడు? గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడు. సో ముగ్గురు ఒక రేంజ్లో పని చేస్తూ వాళ్ళ ఖాళీ టైంని వినియోగించుకుంటున్నారు. నువ్వేం చేస్తున్నావు? శవం ఎప్పుడన్నా లేస్తుందా? శవం లేస్తుందా? లేచేది ఎప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తున్నావు. చంద్రబాబు నాయుడు 70+ ఏజ్లో అనేక సభలు పెట్టి ఒక రేంజ్లో ప్రజల చేత ఈసారి మనం ఎన్నుకోవాల్సింది ఈయన్నే అని చెప్పి అనుకునేటట్టు చేసినాడు. నువ్వేం చేస్తున్నావు? ఇట్లా చేస్తే నువ్వు ఓట్లు ఎట్ట పడతాయి? నీకు ఉన్న ఒక్క ఓటును కూడా చంపేసుకుంటువి. అటువంటి ఓట్లన్నీ నువ్వే చంపేసుకొని నువ్వే ఒక రేంజ్లో నేను పాదయాత్ర చేస్తాను అంటున్నావు. ఫస్ట్ టైం పాదయాత్ర చేస్తే సీఎం సీటు వచ్చింది, ఈసారి రాదు. ఎందుకంటే ఈసారి సిచ్యువేషన్లు అట్ట లేవు. నమ్మరు. కత్తి, కోడి కత్తి, బాబాయ్ హత్య ఇవన్నీ నీకు సపోర్ట్ అయినాయి. దాని తర్వాత 5 సంవత్సరాలు నువ్వు చేసిన పాపములు, నువ్వు చేసిన పెంట, నువ్వు చేసిన అల్లరి, నువ్వు చేసిన అప్పులు, నువ్వు కట్టుకున్న ప్యాలెస్ ఇవన్నీ చూసి ఈ జనాలు ఓహో వద్దురా అయినా మనకి అని చెప్పి నీకు ఓట్లు వేయలే. నువ్వు అనుకోవచ్చు నాకు 40% ఓటు ఉంది. టీడీపీకి కూడా 2019లో 40% ఓట్లు వచ్చినాయి. నువ్వు అది గుర్తుపెట్టుకోవాలా. 40% ఎవరికైనా ఉండరు, కానీ ఆ 20% ఎవరికి వేస్తాడు అనేదే మెయిన్ పాయింట్ అన్నమాట. ఆ 20% ఈసారి కూడా కూటమికే పడతాయి. కాబట్టి 2029లో జగన్మోహన్ రెడ్డి నువ్వు రాలేవో, కలలు కనొద్దు. 2034కి ఏమైనా ట్రై చేసుకో. మనకి ప్రజలు ఛాన్స్ ఇచ్చినప్పుడు మన యొక్క ప్రతిపక్ష నేతని తీసుకుపోయి జైల్లో చెప్పుకోడు తినిపించినప్పుడు ఆ సిచ్యువేషన్లో అది నిజమైన కేసు అయితే అందరూ ఒప్పుకుంటారు, కానీ దొంగ కేసు పెట్టి మరీ నువ్వు జైల్లో కూర్చోబెడితే చూస్తూ ఊరుకోరు. నిన్ను ఆ యొక్క
కేసులో నీ యొక్క కార్యకర్తను చంపుకున్న కేసులో జైల్లో పెట్టడం చాలా ఈజీ పని. కాకపోతే ఎందుకు చేయట్లేదంటే జనాల్లో ఒక రేంజ్ వ్యతిరేకత రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. నిన్ను 5 సంవత్సరాలు తిరగనిస్తారు. ఎందుకు తిరగనిస్తారు అంటే నీ మీద సింపతి రాకుండా చేస్తారు. అది వాళ్ళ ప్లాన్. సో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు శవం లేచినా వచ్చేసి ఓదార్పు యాత్ర చేస్తున్నాడు, కానీ జనాల్ని అసలు ఒక రేంజ్లో నేను మీ యొక్క జనాల కోసం పోరాడుతున్నాను అని ఎప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ మామిడికాయల ధర తగ్గిపోయినప్పుడు కర్ణాటక నుంచి మామిడికాయలు దిగుమతి చేసుకోవడం రద్దు చేసింది. దానికి 4 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చింది. దానికి నువ్వు వెళ్ళిపోయి మామిడికాయలని రోడ్డు మీద వేసి తొక్కిచ్చినావు అనమాట. ఈజీగా దొరికిపోతున్నావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే జనాల దగ్గర పిన్నావా, పడతాలు కట్టుకొని పెద్ద మనిషి అయినా పెద్ద పాపలాగా పోతూ ఉంటావు, కానీ ఏ రోజైనా ప్రజల కోసం వెళ్ళావా? లే. నువ్వు పోతా ఉంటే చెట్లు నరికేయడాలు, పరదాలు కట్టేయడాలు, ఈ యొక్క షోకేస్ ఏంది? సో అదన్నమాట మ్యాటర్. నెక్స్ట్ వీడియోలో రోజా గురించి మాట్లాడదాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 2029లో ఎన్ని కలలు కన్నా జగన్మోహన్ రెడ్డి